Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. డొక్కా సీతమ్మ గారు అనగానే ఎవరు వచ్చి ప్రెస్ చేశారు. ఎందుకు ఇప్పుడు ఆ స్టోరీ ఆపేయండి, వద్దు, తీయకండి అని ఏమైనా మీకు ఇట్లాంటి కాల్స్ ఏమైనా రావడం జరిగింది? పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత కొంతమంది ఫోన్ చేశారు, ఈ కథ మీకు ఎలా దొరికింది అన్నారు. ఆయన నాకు చెప్పలేక నాకు ఇప్పుడు డబ్బులు అడ్జస్ట్ అవ్వాలి, డ్రాప్ అని చెప్పి అన్నారు. నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్ ఎదురవుద్ది. షూట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కోర్టులో కేసు వేశారు. మరి ఏ ఉద్దేశంతో చేస్తానన్నది మా తర్వాత అర్థమైంది. నీకు అవసరమా ఇప్పుడు ఈ ఫీల్డ్ అంతా గమనం, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎలా ఉండింది అప్పుడు మీకు పరిస్థితి? పండగలు గట్టా వెళ్ళేటప్పుడు ఒక అతను కామెంట్ చేశాడు, ప్రతి ఒక్క మనిషికి లక్ష్యం ఉంటుంది, నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్తున్నావు, వెళ్ళరా, దానికి ఉంది, గట్టిగా ట్రై చేయని చెప్పేసి అంత సపోర్ట్ చేశారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. డొక్కా సీతమ్మ గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్రుల అన్నపూర్ణమ్మ అని. ఆ రోజుల్లోనే ఎంతోమందికి వచ్చిన వాళ్ళకి లేదనకుండా కాదనకుండా అందరికీ అన్నం పెట్టేసి అందరికీ తెలిసిన అన్నపూర్ణమ్మ మన డొక్కా సీతమ్మ గారు. మరి అలాంటి సినిమా తీస్తున్నారంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలో, ఎంత రీసెర్చ్ చేసి ఉండాలో కదా. సో ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అంటూ సినిమాతో మన ముందుకైతే వచ్చేస్తున్నారు. ఈరోజు నాతో పాటు డైరెక్టర్ టీవీ రవినారాయణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? గుడ్. సార్, డొక్కా సీతమ్మ గారు అనగానే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కానీ అప్పట్లో ఫుడ్ అసలు పెట్టే వాళ్ళే లేని సిచ్యువేషన్లో కూడా ఎవరు వచ్చినా లేదనకుండా పెట్టారని ఒక గట్టి రెస్పెక్ట్ ఉంటుంది ఆంధ్రాలో అందరికీ ఆవిడ మీద. అందుకే ఆవిడ అన్నపూర్ణమ్మ అని పిలుస్తుంటారు, సీతమ్మ అయినా కూడా ఆవిడ పేరు. సో అలాంటి సినిమా తీయాలంటేనే చాలా రీసెర్చ్ చేస్తారు కదా సార్, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా కోసం? యాక్చువల్గా ఫస్ట్ ఇది బేసిక్లీ అన్ని ఇంటర్వ్యూలు చెప్పినట్లే నేను చిరంజీవి గారికి వేరే అభిమాని. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమానిగా ఆయన జాడలోనే నటిస్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా 2012 నుంచి దాదాపు ఒక 19 మూవీస్ వరకు వర్క్ చేశాను. ఓకే. సో ఈ మూవీస్ వర్క్ చేసాను. డెబ్యూగా నేను సినిమా స్టార్ట్ చేద్దాం డెబ్యూ డైరెక్టర్ అని చెప్పేసి మనం అన్ని స్టూడియోస్ దగ్గర తిరిగాం, ప్రొడ్యూసర్లు కలిసాం, హీరోస్ కథలు చెప్పాం. సో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సరే సరదా ఒక డాక్యుమెంటరీ చేద్దాం అని చెప్పేసి అనుకునేటప్పుడు ఒక ఫ్రెండ్ కలిసి సరే డాక్యుమెంటరీ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయితే ఎవరు డాక్యుమెంటరీ చేద్దాం అనుకునేటప్పుడు అప్పుడు పవన్ సారు డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పడం, మధ్యాహ్న ఆహార పథకం మీద ఆవిడ పేరు పెట్టడం, అలాగే అన్నా క్యాంటీన్లో కొన్ని ఆ మహాతల్లి పేరు పెట్టడం కూడా జరిగింది కాబట్టి సో ఆవిడ మీద డాక్యుమెంటరీ చేద్దాం అని చెప్పి అనుకొని ఫిక్స్ అయ్యి సో పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉందో కొంచెం ఇన్ఫర్మేషన్, అలాగే చాగంటి గారు చెప్పినవి కానీ, గరికపాటి గారివి, అలాగే కొన్ని సందర్భంలో నండూరు శ్రీనివాస్ గారు చెప్పినవి, అలాగే నెట్లో ఉన్న కొంత కలెక్షన్ తీసుకొని సో రాసుకుంటున్నాం. సో రాసుకునేటప్పుడు ఇది సరిపోదు, ఇంకా చాలా ఉంది మ్యాటర్ ఇంకా. సో ఇంకా మనం డీప్గా తెలుసుకుంటే బాగుంటుంది చెప్పి మా టీంతో కలిసి రైటర్స్ మేమందరం కలిసి సో చేద్దామని చెప్పి వాళ్ళు స్వస్థలం ఏదైతే ఉందో లంకల గన్నవరం అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళు మునుమనోడు గారు భీముడి గారిని కలిసాం. ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. మిగతా 5వ తరం వారసులు కూడా హైదరాబాద్లోనే మనకి కొత్తపేటలో ఉదయ భాస్కర్ గారు, అలాగే శారది స్టూడియో అమీర్పేట దగ్గర శ్రీనివాస్ గారు, వీళ్ళు కూడా కలిసాం. వీళ్ళు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి, అంటే 5వ తరం వారసులు కాబట్టి ముందు వారసులు చెప్పే కొన్ని ఇన్సిడెంట్స్, సో ఇవి కూడా వాళ్ళు చెప్పారు. చెప్పేటప్పుడు డిజైన్ చేసిన తర్వాత ఇది డాక్యుమెంటరీగా సరిపోదండి, సినిమాగా చేద్దాం అని చెప్పేసి అనేసి అప్పుడు సినిమాగా డిసైడ్. అంతవరకు డాక్యుమెంటరీలా చేద్దాం 30 to 40 minutes అని చెప్పి అనుకునేటప్పుడు సినిమాలో చేద్దాం అని చెప్పి అన్నారు. అయితే ఆయన సరే నేను డాక్యుమెంటరీ చేస్తాను, నాకు 40 minutes వరకు, సో సినిమా మీరు చేయండి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ మీద సో ఆయన డాక్యుమెంటరీ చేస్తున్నాడు, నేను మూవీ చేస్తున్నాను. అలా అనుకున్నారు. ఇది బేసిక్. ఓకే. అంటే డొక్కా సీతమ్మ గారు అనగానే ప్రజలు ఆల్మోస్ట్ అందరికీ ఒక అవగాహన ఉంటుంది, అప్పట్లో ఏం చేశారు, ఎలా ఉండేవారు, ఆవిడ ఎంత హెల్ప్ చేశారు అనే అవగాహన అందరికీ ఉంది. సో సినిమాలో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ వస్తుందా, ఎక్కడైనా వీళ్ళు లేనిది పెడతారా, ఎక్కడైనా కొత్తగా సృష్టిస్తారా, ఆమె గురించి ఏమైనా నెగిటివ్గా ఇట్లా చేస్తారా అనే డౌట్స్ అందరికీ వస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా మీ దాకా వచ్చాయా సార్? ప్రజలందరికీ అంటే ఇప్పుడు కొంతమంది తెలిసిందండి, అసలు డొక్కా సీతమ్మ గారు ఉన్నారని చెప్పేసి అప్పుడులో బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు కూడా బ్రిటిష్ వారికి కూడా అన్నం పెట్టిన మహాతల్లి ఆవిడ. సో ఆవిడ ఒకరు ఉన్నారనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ సరౌండింగ్ లో అటబోగట్లుగా
కొంచెం. సో కొంతమంది ప్రవచనకర్తలుగా తెలిసింది. సో ఎంత మహాతల్లి గొప్పతనం మన తెలుగు ఆవిడ. అంటే మనం చాలామందిని సోషల్ సర్వీస్ వాళ్ళు చూసుంటాం, వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని చెప్పి అనుకున్నారు. కానీ మన తెలుగు ఆవిడ కూడా అంటే ఆకలి అనేది ఒక మనుషులకి కానీ జీవరాశులకి ఏదైనా ఆకలి అనేది మెయిన్. అలాంటి ఆ టైంలోనే బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే 1850s ఆ టైం అప్పుడులోనే సో ఆవిడ భోజనం పెడుతున్నారంటే ఆవిడ గొప్పతనం తెలియాలని చెప్పేసి ఫస్ట్ దీని సంకల్పం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. సో పవన్ సార్ తీసుకున్న తర్వాత సో ఆవిడ గురించి చెప్పిన తర్వాత ఒక 50 to 60% రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మనకి తెలంగాణలో రాయలసీమలో కొంతమంది ఏరియాస్లో కూడా ఫోన్ చేసిన డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసు, మొన్న పవన్ సార్ చెప్పారు, పవన్ కళ్యాణ్ స్పీచ్లో విన్నాం. ఆ తర్వాత కొంచెం యూట్యూబ్లో కూడా ఎక్కువ అయ్యాయి ఆవిడ గురించి చెప్పడం. సో ఇలా అయ్యేటప్పుడు అనుకున్నాను సరే ఒక తెలుగు ఆవిడ చరిత్ర పూర్తిగా ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఒక సినిమాగా చేస్తే మీడియా అనేది కొంచెం వేగంగా రీచ్ అవుద్ది కాబట్టి సో ఆవిడ గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి, తెలుగు ఆవిడ గొప్పతనం తెలియాలి, ఆవిడ అప్పుడు ఎన్ని బాధలు పడ్డారు, ఆవిడ చేయడానికి మెయిన్ కారణం ఏంటో, ఆవిడ ప్రయాణంలో ఎటువంటి అవకతవకలు వచ్చాయి, సో ఇవన్నీ మేము కనుక్కొని కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ యాడ్ చేసుకొని అప్పుడు మేము అది చేయడానికి పూర్తిగా ముందుకు వచ్చాము. ఓకే. అండ్ మీకు ఇది మొదటి సినిమా కదా సార్? మొదటి సినిమానే అంటే ఏదైనా ఒక ఇమాజినరీ స్టోరీ అయితే అది మీ ఓన్గా ఎట్లా తీసినా కూడా ఓకే అయిపోతుంది, కానీ ఇలాంటి డేరింగ్ స్టెప్ మొదటి సినిమాకే ఎందుకు తీసుకున్నారని చెప్పొచ్చు? అంటే యాక్చువల్గా ఇది నాదొక సినిమా భ్రమర అనే సినిమా ఓపెన్ చేసి ఆగిపోయిందండి. ఓకే. సో ఓపెనింగ్ అయింది, ఇంక షూట్కి వెళ్ళే టైంలో ఆగిపోయింది. ఓకే. ఇంకొక సినిమా కూడా స్టార్ట్ అయిందండి, సెకండ్ మూవీ. సో అది 15 రోజులు షూట్ అయ్యి ఆగిపోయింది. ఓకే. సో మళ్ళీ కొంతమంది పెద్ద హీరోలకి చెప్పడం కదా, సో ఈ ప్రయాణంలోనే ఎందుకో మరి బహుశా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయో తెలియదు కానీ సో ఇది మళ్ళీ నాకు వచ్చిందండి. ఓకే. అంటే ముందు 12 సంవత్సరాల నుంచి మీరు ఇదే ఇండస్ట్రీలో 2012 నుంచి ఇండస్ట్రీలో యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా గోస్ట్ రైటర్స్గా డిపార్ట్మెంట్లో చేశానండి. ఓకే. గోస్ట్ రైటర్ అంటే ఇప్పుడు జనాలకు తెలియని విషయం, గోస్ట్ రైటర్ అనగానే బయట అంటే మనం రాసింది మన పేరు చెప్పుకోకుండా ఇచ్చేయడం అది కాదండి. గోస్ట్ రైటర్స్ అంటే ఏంటంటే రైటర్స్ ఉంటే రైటర్స్ కింద వర్క్ చేస్తారు. సో రైటింగ్ డిపార్ట్మెంట్ టీంలో అనమాట. గట్టిగా చలం గారి దగ్గర అభయ్ అన్న అని చెప్పేసి శ్రీమన్నారాయణకి కొన్ని సినిమాలకి ఆయన రాశారు. సో ఆయన దగ్గర నేను కూడా కొంచెం ఫాలో అప్ అయ్యి డిపార్ట్మెంట్ కమ్ము అలా ఫాలో అప్ అయ్యి స్క్రిప్ట్ విషయంలో 2017, 18, 19 ఈ 3 yearsలో అభయ్ గారి దగ్గర వర్క్ చేసి ఉన్నాను. ఓకే. అండ్ డొక్కా సీతమ్మ గారు అన్నట్టు మీరు విన్నట్టు ఏందాక పవన్ కళ్యాణ్ గారి వల్ల సగం మందికి తెలుసు కాబట్టి ఈ సినిమా అనుకున్నప్పుడు ఆయన మీట్ అవ్వడం కానీ లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నామండి అని ఏమైనా చెప్పడం ఏమైనా జరిగిందా? అసలు లేదండి. ఎప్పుడు మనం ఒక అభిమానిగా ఆయన అభిమానించడం వరకు, ఆయన చూడాలన్న అంతవరకు తప్ప, ఒక ఫోటో తీసుకోవాలి అంతవరకు తప్ప నేను ఏదో సినిమా చేస్తాను ఆయన సో ఇలాగా ఆవిడ గురించి చెప్పారు మనం చెప్తే ఏదో జరుగుద్ది అని చెప్పి ఎప్పుడు హోప్ లేదండి. జస్ట్ జెన్యున్గా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆవిడ పేరు ఆయన చెప్పారు. కొన్ని సందర్భంలో ఇప్పుడు మధ్యాహ్న ఆహార పథకం కొన్ని ఇట్లా పెట్టారు. సో మనం కూడా ఆయన అభిమానం కాబట్టి సో సినిమా చేద్దాం, ఆవిడ చరిత్ర తీసుకుందాం, బాగా చెప్దాం కదా, ప్రతి తెలుగు వారికి 2 రాష్ట్రం తెలుగు వాళ్ళకి కూడా ఆ తెలుగు ఆవిడ గొప్పతనం తెలియాలి, బాగా చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో ఒక స్టెప్ ముందుకేసామండి. ఓకే. ఆయనకైతే ఇంకా చెప్పలేదు, బట్ ఈ సినిమా తర్వాత మేబీ ఆయన దగ్గర నుంచే మీకు ఫోన్ రావచ్చేమో బాగా తీసారు ఏమో తెలియదు అండి. అంటే ఫస్ట్ ఆఫ్ అంతవరకు ఆలోచించలే నేను సినిమా తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న బడ్జెట్ ప్రెమిసెస్లో కానీ యాక్టర్ సపోర్ట్స్లో కానీ సో ఫస్ట్ సినిమా తీసిన తర్వాత ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంటామండి. ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు 200% ఆయన ఇన్స్పిరేషన్ అండి, నో డౌట్ ఎట్ ఆల్. అంతేనా? కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడితే మురళీమోహన్ గారు, ఆమ్ని గారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడడం కూడా ఇప్పుడు అంటే మంచి స్టోరీకి మంచి యాప్ట్ అయ్యే పర్సన్స్ ఉండడం అనేది గొప్ప విషయం. మురళీమోహన్ గారు అనగానే కొంచెం ఇంకా ఎక్కువ జనానికి ఏదో చేస్తున్నారు అనే ఒక ఇది వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది సార్ క్యారెక్టర్, ఆమ్ని గారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆమ్ని గారికి ఈ కథ అనుకునేటప్పటికి కథ మొత్తం ప్యాకెట్గా టీంతో అంత రెడీ అయింది. అయిన తర్వాత క్యాస్టింగ్ చూద్దాం అని చెప్పి అనేసి ఈ క్యాస్టింగ్ విషయంలో ఎవరిని సెలెక్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో ఉంది. సో ఆమ్ని గారు
అంటే ఇప్పుడు తెలిసిన ఆర్టిస్ట్ చేత ఈ కథని చెప్పాలి, ఓకే. ఎవరు కొత్త ఆర్టిస్ట్ని పెట్టి చేస్తే ఇది కాదు. సో ఇప్పుడు తెలుగులో తీసుకుంటే తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే యాక్టర్స్ కావాలి. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్లా, హీరోయిన్లా, ఓల్డ్ యాక్టర్స్, రన్నింగ్ యాక్టర్స్ అని కాదు. సో అలాగే మన బడ్జెట్ ప్రమోషన్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే. సో ఆ దీని మీద ఆలోచించి తెలుగు వాళ్ళకి అంటే బాగా కనెక్ట్ అయ్యే లేడీ ఎవరంటే ఓ శుభలగ్నం కానీ, ఓ మావచిగిరి కానీ, అందరికీ ఆమెని గారు బాగా యాప్ట్. ఈజ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటే. దాంట్లో అప్పుడు పొరుగింటి మంగళ గౌరి అని అక్కడ మొదలైనప్పుడు అందరికీ చాలా మంచి గొప్ప యాక్టర్ ఆవిడ. సో ఈవిడైతే న్యాయం చేస్తారు, తెలుగు వాళ్ళకి కొంచెం కనెక్టివ్గా దగ్గర ఉన్నారు. సో ఈవిడ తెలుగు ఆవిడ కాబట్టి సీతమ్మ తల్లి. సో ఈవిడ చేత ప్లే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ ఆ మేడం గారికి వెళ్ళి కలిసాం. కథ చెప్పగానే ఆవిడ కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యి, పాపం ఆవిడకి తెలియదు పాపం. సో చెప్పాను క్లియర్గా. చెప్పిన తర్వాత ఆ మేడం మేనేజర్ మేకప్ మ్యాన్ శోభా గారు అని చెప్పి ఉన్నారు. ఆవిడ కూడా చెప్పారన్నమాట, అమ్మ మనం ఎన్ని సినిమాల్లో చేయొచ్చు కానీ కొన్ని సినిమాలు మనకు మార్కు ఉండిపోతాయి, అలాంటిది ఈ సినిమా అమ్మ అంటే డెఫినెట్గా చేద్దామని చెప్పి ఇమీడియట్గా మేము అడగగానే డేట్లు ఇచ్చారు. అవి స్టార్ట్ అంతే. ఇప్పుడు దీని తర్వాత ఆమెని గారు ఓకే. ఇక్కడ అందరికీ డొక్కా సీతమ్మ గారి గురించి అందరు తెలుసు కానీ జోగన్న గారిది కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది ఆవిడ జీవితంలోను కూడా. సో ఇప్పుడు హస్బెండ్ క్యారెక్టర్ ఇప్పుడు ఇతను పెట్టాలి కాబట్టి ఎవరిని పెడదాం అని చెప్పి ఆలోచించాం. సో ఆమెని గారు అందరికీ తెలుసు, మన తిరిగే వాళ్ళందరికీ. అలాగే హస్బెండ్ క్యారెక్టర్ వేసిన యాక్టర్స్ కూడా అందరికీ తెలియాలి. సో తెలియాలి కానీ చాలా సౌమ్యంగా అందరికీ తెలిసిన అందమైన పాత్రలు చేసి కొంచెం పొలైటెడ్గా, కొంచెం అందరికి అంటే కొంచెం ఇటువంటి నెగిటివ్ క్యారెక్టర్ గట్రా చేసి ఉండకూడదు. అంతకుముందు అఫ్కోర్స్ యాక్టర్ అనేక అన్నీ చేస్తారు, అన్నిటిలో కూడా ఒదిగి అట్లా ఇన్వాల్వ్ అయి చేస్తారు. కానీ అలాంటి రిమార్క్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ని ఎంచుకోవాలని చెప్పేసి అనుకున్నాం. సరే ఒకటి రెండు పేర్లు ఉంటప్పుడు పాపం వాళ్ళు అనుకున్నారు కానీ నాకు ఎందుకో అనలే. నాకు డే 1 ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో ఆమెని గారు ఓకే అనగానే మైండ్లో ఆమెని గారి కంటే సీనియర్ అయి ఉండాలి, ఆమెని గారి కంటే కొంచెం ఫెమిలియర్ ఫేస్ అయ్యి ఉండాలి, కొంచెం యాక్టర్స్కి కూడా ప్రూవ్ అయ్యి ఉండాలి, గుడ్ యాక్టర్ అవ్వాలి, రెస్పెక్టబుల్ యాక్టర్ అవ్వాలని చెప్పేసి మురళీమోహన్ సార్ని అనుకున్నా ఫస్ట్. అనుకున్న తర్వాత నాకు అన్ని విషయాల్లో ఆకెళ్ళ గోపాలకృష్ణ గారు అని చెప్పి ఆర్టిస్ట్ ఉన్నారు. నాకు మొదటి నుంచి 2012 నుంచి పరిచయం. ఆయనతో ఏదైనా డిస్కస్ చేస్తా ఫస్ట్. ఆయనతో నేను జబర్దస్త్ రాజమౌళి గారితో బాగా కనెక్టివిటీస్ నాకు. అన్నగారు అనుకుంటున్నానంటే అద్భుతం సోదర వెళ్దాం అని చెప్పి అనేసి సార్కి ఫోన్ చేయగానే సరే రమ్మనండి అని చెప్పి అన్నారు. ఆయనకి వెళ్ళి చెప్పగానే సార్ ఇలా అనుకుంటున్నా అంటే ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పలే, మిమ్మల్ని కలవాలని చెప్పంటే రమ్మని చెప్పారు జయగారికి. ఆడికి వెళ్ళిన తర్వాత సార్కి చెప్పాం, సార్ ఇలాగ డొక్కా సీతమ్మ గారి బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాం, ఆమెని గారు చేస్తున్నారు, మీరు డొక్కా జోగన్ గారి పాత్ర మీరు చేస్తే బాగుంటుంది. కానీ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన కూడా రాజమండ్రి ఎంపీగా చేశారు. డొక్కా సీతమ్మ గారు రాజమండ్రి ఆ ప్రాంతం. లేదండి ఇది చాలా మంచి కథ ఇది, సో బాగా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారని చెప్పి, ఎంత కథ ఏమనుకుంటున్నారు నాకు కొద్దిగా తెలుసు, మీకేం తెలుసు చెప్పండి అని చెప్తే ఒక 45 to 50 minutes నేరేట్ చేసాను సార్కి. అసలు ఇంకేం ఆలోచించుకుంటా ఆయన బాగా ఎగ్జైట్ ప్రతి సీన్కి థ్రిల్గా ఫీల్ అయ్యారు. బాగా థ్రిల్గా ఫీల్ అయ్యి అసలు బాగా డిజైన్ చేసేవారు, మీరు ఎన్నో సినిమా చేశారని చెప్పి నా డెబ్యూ మూవీ అండి అన్నారు. ఓ అవునా ఓకే ఆల్ ది బెస్ట్ ఆయన బ్లెస్ చేశారు. చేసిన తర్వాత సార్ డేట్స్ చెప్పాను కానీ ఆయన కూడా అడగగానే డేట్స్ అయితే ఇమీడియట్లీ మాకు సహకరించారు. మొత్తం షూటింగ్ అయితే ఇప్పుడు పూర్తి చేసేసుకున్నారు. ఇంకొంచెం ఉందండి, అది సమ్మర్ కదా కొంచెం హాట్ ఎక్కువ ఉందని చెప్పేసి, అంటే అది ఎక్స్ట్రా అవుట్డోర్లో చేయాల్సిన షూట్ అది. సో ఇంకా ఒక 8 days అలా ఉంది అంతే, అదైతే అయిపోయినట్లే. ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా గురించి ఇప్పుడు అందరికీ తెలుసు, ఇది ఒక సినిమా రాబోతుంది అనే విషయం ఇప్పుడు జనాల్లో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఎందుకు ఇప్పుడు ఆ స్టోరీ ఆపేయండి, వద్దు తీయకండి అని ఏమైనా మీకు ఇట్లాంటి కాల్స్ ఏమైనా రావడం జరిగిందా? లేదండి, యాక్చువల్గా మేము షూట్ కొంత అయిన తర్వాత పోస్టర్ లాంచ్ చేసాం. పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత కొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ సినిమా అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ పర్సన్స్, డబ్బులు ఉన్నాయి అంతే వాళ్ళ దగ్గర, ఇది మేము ప్రొడక్షన్ చేస్తాం, మీకు ఎంత బడ్జెట్ అవుద్ది చెప్పండి, అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఇస్తాం అన్నారు. ఓకే హ్యాపీ, మంచి బడ్జెట్ ఇస్తా అంటే హ్యాపీ అని చెప్పి అనుకున్నాం. సో వాళ్ళ కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త క్యాస్టింగ్ని పెట్టండి, ఈ ఆర్టిస్టులు అందరినీ తీసేసి పాపం వాళ్ళు తెలియక వేరే యాక్టర్స్ అందరినీ మారుద్దామండి అన్నారు.
మారుద్ది అనుకుంటే నా మనసు అంగీకరించలే. మొదటి కాంచి అనుకున్నాం, మన షూట్ సగం అయిన తర్వాత వాళ్ళు వచ్చారు, ముందేం రాలేదు. సో అని చెప్పేసి కొంచెం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి ఇది అవ్వక ఒకటి ఆగింది. ఇంకో పెద్ద ప్రొడక్షన్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. సో నాకు ఫోన్ చేశారు, కలుద్దాం సార్ అని చెప్పి అన్నారు. బట్ అప్పటికే పోస్టర్ లాంచ్ అయ్యి కొంచెం వైరల్ అయ్యి కొంచెం ఫంక్షన్ బాగానే, లేదండి మీరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానే, సో చేద్దాం అనుకుంటున్నా, బాగా చేయండి సార్ అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఆపియండి అని చెప్పేసి ఎవరు అనలేదు, కానీ సహకరిస్తాం కాదు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ మారుతుందని చెప్పాను. కానీ నేను దానికి యామిని గారే ఉండాలి, మురళీమోహన్ గారే ఉండాలి, యాజ్ ఇట్ ఈస్ కదా ఇదే ఉండాలి, మేము అనుకునే మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒకసారి మేము చేసి ఒక స్టెప్ ఎక్కిన తర్వాత అందరూ వచ్చారండి. వచ్చినా సపోర్ట్ తీసుకుంటాం, ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా చేంజ్ చేయాలి యాజ్ అ ప్రొడ్యూసర్గా అని చెప్పి అనుకుంటప్పుడు నేను అసలు దానికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ సాంగ్స్ కానీ చంద్రబోస్ గారు లాంటి, నెక్స్ట్ రాంబాబు ఘోషాల్ గారు, చిర్రావూరు విజయ్ కుమార్ గారు, వీళ్ళ సుచిత్ర మేడం గారు నాకు అంత బ్యాకప్, వీళ్ళందరూ కలిసి టీం వర్క్ లో చేసాం. సో ఇప్పుడు ఎవరు వచ్చి వాళ్ళు చేంజ్ చేస్తారు అనుకుంటే నేను ఏమాత్రం అంగీకరించలేదు. సో అలాగా బెదిరింపు. మరి ఇప్పుడున్న ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించారంటే ఎలాంటి ఇది చేసుకున్నారు అప్పుడు ఆయనకు చెప్పినప్పుడు? కానీ చాలా మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ వేరే ప్రొడ్యూసర్ అండి. వేరే ప్రొడ్యూసర్ డాక్యుమెంటరీ నుంచి సినిమా చేద్దాం అనుకుంటే వేరే ప్రొడ్యూసర్ వచ్చారు. ఆయనకి మూవ్ అయ్యేసరికల్లా మేము ఫస్ట్ నవంబర్లో పోస్టర్ లాంచ్ చేస్తాం. జస్ట్ మామూలుగా ఫేస్బుక్లో పోస్టర్ పెట్టాం టైటిల్. అది చూసి ఒక పర్సన్ నాకు ఫోన్ చేశారు. ఒక పర్సన్ ఫోన్ చేసి ఈ కథ బాగా తీస్తున్నారు, ఆల్ ది బెస్ట్ అండి, ఈ కథ మీకు ఎలా దొరికింది అన్నారు. దొరకడం ఏంటి సార్, ఇది యూట్యూబ్స్లో అన్నీ ఉన్నాయి, సో అందరు చెప్పారంటే, లేదు ఈ కథ మీద నేను పుస్తకం రాశాను, దీనికి సర్వ హక్కులు నా మీద నాకే ఉన్నాయి, ఈ పుస్తకం మీద కానీ ఆవిడ మీద కానీ సినిమా మీద కానీ నేను వాళ్ళ స్టోరీ కూడా రిజిస్ట్రేషన్ చేయించాను, ఒకసారి మీతో కలిసి మాట్లాడాలండి అన్నారు. షూర్ అండి మాట్లాడదాం అన్నారు. మళ్ళీ ఆయన వచ్చారు, ఫోన్ చేశారు, మాట్లాడదాం అన్నారు. సార్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యా సబ్జెక్ట్ గురించి, రెడీ టు షూట్ ఇంకో 10 daysలో. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడి కలిసి చేద్దాం, నేను రైటర్గా ఉంటాను, మీరు డైరెక్టర్గా చేయండి, మీరు ఎంత బడ్జెట్లో చేస్తున్నారు, ఇంకా పెద్ద బడ్జెట్లో నేను ఇస్తాను అని చెప్పి ఏవో అంటున్నారు. టోటల్ నాకు అంత అనిపించలేదు. సార్ మీదేదో రాసుకుంటే మీరు చేసుకోండి, నాది నేను చేసుకుంటాను సార్, ప్రాబ్లం లేదనగానే ఆ పోస్టర్ మీద ఉన్న పేరు చూసి ప్రొడ్యూసర్కి అప్రోచ్ అయ్యారన్న. ప్రొడ్యూసర్కి అప్రోచ్ అయ్యి, సార్ ఇది నేను నాటకం రాశాను, ఒక 6 నందులు వచ్చాయి, పుస్తకం కూడా రాశాను, ఇదిగోండి కోర్టు నోటీస్ కూడా అప్పుడు స్టే ఇచ్చాం, మామూలుగా ఇచ్చాం, తనిఖీల బర్ణి గారు లాంటి వాళ్ళు కూడా సినిమా చేద్దాం అనుకుంటే అడ్డుకున్నాం, దీని మీద రైట్స్ నాకు ఉన్నాయి, మీరు సినిమా చేస్తే ఎటువంటి పరిస్థితులు అయినా సరే నేను ఆపుతాను, మళ్ళీ మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ డబ్బులు లాస్ అయిపోయాను. కానీ ఆయన నాకు చెప్పలేక నాకు ఇప్పుడు డబ్బులు అడ్జస్ట్ అవ్వాలి, డ్రాప్ అని చెప్పి అన్నారు. అయ్యో ఓకే, అంతా ఉన్నాయి, అడ్వాన్స్లో అప్పటికి ఇచ్చేసాం. సరే ఓకే అని చెప్పేసి ఇంకో ప్రొడ్యూసర్కి వెళ్ళాం, సేమ్ అక్కడికి అదే అవుతుంది. ఈ పర్సనల్ చెప్తున్నాడు. అప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. నేను కూడా ఫోన్ చేస్తాను, ఏంటి సరే మీరు చేస్తుంది, ప్రొడ్యూసర్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇది నా ఫస్ట్ సినిమా, మీరు అలా వెళ్ళి చెప్తారు, మీ కథ మీరు చేసుకోండి, మీ కథ నేను కాపీ కొట్టలే, మీరు పుస్తకం రాసిన విషయం కూడా నాకు తెలియదు, సో ఇది ఎలా చేస్తారని చెప్పాను. కానీ లేదు నేను ఇది సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఎవరు చేసిన అడ్డుతాను అని చెప్పి ఆయన కొంచెం వేరే వెర్షన్లో మాట్లాడారు. నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్ ఎదురవుద్ది. సో ఈ సినిమా నేను చెయ్యాలి. ఆయన కూడా గట్టి సంకల్పంతో నా ఫ్యామిలీ ఫ్రెండ్ అనేది రాంబాబు గారు అని చెప్పేసి, వల్లూరు రాంబాబు గారు, ఆయన సాధారణ ఒక చిన్న మేనేజర్, లైక్ ఒక క్యాటరర్స్లో పెద్ద క్యాటరర్స్లో మేనేజర్ అని, ఆయన్ని పిలిచి అన్న ఇలా ఉంది పొజిషన్ చెప్పి ఆయన చూస్తున్నాడు. డే 1 నుంచి నా జర్నీ చూస్తాను కదా 5 ఏళ్ళు బట్టి. ఇంకా వాళ్ళు వీళ్ళు కాదు, ఎందుకంటే మన వాళ్ళకి తెలిసి ఒక క్లారిటీ ఉంటుంది, బయట ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒప్పుకున్నా సరే ఏదో ఉంటాయి, మళ్ళీ ఏదో మన డెబ్యూ డైరెక్టర్ కాబట్టి కాదు, మనమే చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ మేము తీసుకున్నాం. ఆయన కూడా అతను ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇతని వెర్షన్ అతను ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే మేము షూట్ స్టార్ట్ చేసాం. షూట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేసి ఈ సినిమా అంటే హక్కులు నావి, ఈ పుస్తకాన్ని చూసి కాపీ చేశారని చెప్పేసి ఆయన కోర్టులో కేసు వేశారు. కాపీ రైట్స్ అనేది ఢిల్లీ వెళ్ళి చేయించుకున్నారు ఆయన. మేము నవంబర్లో షూట్ స్టార్ట్ చేస్తే ఆయన జనవరిలో కాపీరైట్ వేసుకొచ్చి జనవరిలో కేసు వేశారు ఆయన. అయితే ఈ పుస్తకం ఏంటి, వీళ్ళు వారసులకు చెప్పాను, వారసులందరూ అదేంటి వాడు వచ్చి పుస్తకం రాస్తామంటే రాయమని చెప్పాం, సీతమ్మగారు మీరు వచ్చాడు చేస్తామంటే చేయమని చెప్పాం, మరి వాళ్ళు వచ్చారు ఎందుకు అది చేస్తున్న అర్థం కావట్లేదు,
ఇప్పుడు అతను పుస్తకానికి ప్రింట్ ఏదైతే ఉంటుందో ఒక 20, 30, 50 ప్రింట్లు వేయించారు. ఓకే. దానికి డబ్బులు కూడా డొక్కా సీతమ్మ గారిలో వారసులు 5వ తరం వారసులైన ఒక ఆయన ఉదయ భాస్కర్ గారు డబ్బులు ఇచ్చారు. ఓకే. ఆ పుస్తకం ఫస్ట్ పేజ్లో ఆయన ఫోటో ఉంటుంది. సో అది కూడా ఏదో క్రౌడ్ ఫండింగ్ అంత చూసి చేశారని చెప్పారు. ఓకే. కానీ ఇప్పటి వరకు స్టిల్ రైట్ నౌ ఆయన పుస్తకాన్ని ఇప్పటిదాకా నేను చదవలేదు. ఆయన నాటకం వేశారనే విషయం ఆయన చెప్తే కానీ నాకు తెలియలేదు. నేను రాజమండ్రిలో, నాకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రంగస్థల నటులు ఉంటారో, నాటకాలు ఉంటారో, నేను బాగా నాటకాలు వాచ్ చేస్తుంటాను. వాళ్ళకి ఫోన్ చేస్తే మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా అవును అప్పుడు ఏదో చేశారు, అది వేరే అతని డైరెక్షన్ అతను ఏదో రాశారు, సో నందులో అయితే వచ్చాయని చెప్పి అన్నారు. చేయలేదని చెప్పి మేము ఏం తీస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏం రాసామో కూడా ఆయన తెలియదు. నాది కాపీ చేశారని చెప్పి ఆయన కేసు వేసి ఏదో డిస్టర్బెన్స్ చేయడం కోసం మరి ఏ ఉద్దేశంతో చేస్తానన్నది మా తర్వాత అర్థమైంది. బట్ అయినప్పుడు కూడా ఇది కేసు నడుస్తుంది. ఒక కొలిక్ అయితే వచ్చింది రండి. ఎందుకంటే ప్యూర్లీ మనం పబ్లిక్ డొమైన్లో ఉండి తీసి చేస్తున్నాం. ఆయన పుస్తకాన్ని మనం కాపీ చేయలేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, మురళీమోహన్ సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, గాంధీ గారి గురించి ఎవరైనా చేయొచ్చు అండి, మీరు చేయొచ్చు ఎవరన్నా చేయొచ్చు. అల్లూరి సీతారామరాజు అనేది కృష్ణ గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, ఎవరి వెర్షన్ వాళ్ళు, దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పన్నారు. ఆ పుస్తకం చదివిన వాళ్ళు కొంతమంది చెప్పారు, ఆ పుస్తకం చదివానంటే ఆ పుస్తకానికి మీ కథకు సంబంధం లేదు, మీరు హ్యాపీగా ఫైట్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి అని చెప్పేసి అని అన్నారు. బట్ జరుగుతూ ఉంది. కోర్టు అయినా ఏం చెప్పుద్దండి, ఈయన ఏం చేశాను, నా పుస్తకాన్ని కాపీ చేశారు అన్నారు. నిజంగా పుస్తకాన్ని నేను కాపీ చేసి ఉంటే ఆ ఫైనో లేకపోతే సంథింగ్ ఏదో కోర్టు చర్యలు తీసుకుంటుంది. లేదు అసలు ఈ పుస్తకానికి కథకి సంబంధం లేదంటప్పుడు పబ్లిక్, ఇప్పుడు ఎందుకంటే మా అందరికి నోటీస్ మురళీమోహన్ సార్కి నోటీస్ పంపారు, మాకు పంపారు కాబట్టి, మిగతా 6 పంపారు కాబట్టి, ఎన్నారో మా టైం వేస్ట్ అయినందుకు, మార్కెట్లో అంత బ్యాడ్ చేసినందుకు ఖచ్చితంగా పరువు నష్ట దావా ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా చెప్పాం ఆయనకి. చూడండి అంతే, ఇలాంటి బెదిరింపులు వచ్చే తప్ప ఆపండి మేము చేస్తాం మీరు చేయకూడదు ఇలాంటివి ఏం రాలేదు. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. సినీ ప్రముఖుల్లో కొంతమంది పెద్దలు కూడా కొంచెం ఫోన్ చేసి పర్సనల్గా ఆల్ ది బెస్ట్ అయ్యా, మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాం అని చెప్పేసి అన్నారు. గాడ్ బ్లెస్సింగ్స్, సినీ పెద్దల బ్లెస్సింగ్స్, ఫ్రెండ్స్ సపోర్ట్ అంత ఉంది కాబట్టి ఇప్పటి వరకు బాగానే వెళ్తుందండి. అంతేనా? ఓకే. అండ్ ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది కదా? అవునండి, అవును. కార్తిక్ కోడకండ్ల గారిని ఆయన జెట్టి అనే సినిమా చేశారు, ఇంకా కొన్ని సినిమాలు చేశారు యంగరు. సో ఆయనతో నా పరిచయం 4 ఏళ్ళు బట్టి ఉంది. చాలా మంచి పర్సన్, మంచి విషయం ఉన్న ఇతను. ఒక కథను వన్స్ మనం చెప్పామంటే అదే కథను మనకి విత్ ఆర్ఆర్తో ఆయన చెప్తాడు. ఆయన 3 years నుంచి చూశాను కాబట్టి ఆయనకి ఏదైనా నేను రకరకాల కథలు చెప్తుంటా ఆయనకి సరదాగా. ఆయన స్టూడియోలో కూర్చొని సరే ఈ కథ అని చెప్పి అనుకుంటే మళ్ళీ తిరిగి రవి ఈ కథ చూడు, ఈ ఎలివేషన్కి ఇలా ఇస్తే బాగుంటుందని చెప్పి అంటుంటారు. అంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ రెడీ అవగానే సాంగ్స్ ప్లేస్మెంట్ తీసుకొని అన్న ఇక్కడ ఉంది ఈ సాంగ్ చెయ్యాలగానే ఫస్ట్ ఆయన అక్కడే రికార్డింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ సాంగ్ ఆయన ఇచ్చాడు. డాక్యుమెంటరీ అనుకున్నప్పుడే, డాక్యుమెంటరీలో సాంగ్ ఉన్నప్పుడు ఇతని దగ్గరికి చెప్పాను అనుకున్నప్పుడు ఒక మంచి సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్స్తో మొదలైంది. 4 పాటలు ఉన్నాయండి. 4 పాటలు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు ఆయన. అండ్ సుచిత్రమ్మ గారు ఏ విధంగా సహకరించారు? సుచిత్రమ్మ గారు అంటే 2013లో ఒక సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తాను కెరియర్ కొత్తలో. అప్పుడు నీ క్లాప్ బోర్డ్ కొడతాను. సో ఈ సాంగ్స్ అయ్యేటప్పుడు మేడం కొరియోగ్రాఫర్. అప్పటికి ఆ సినిమా మేడం వస్తున్నారు. సో చాలా సీనియర్ పెద్ద యాక్టర్స్ అందరితో చేశారు, తమిళ్ తెలుగు అన్ని వండర్ఫుల్ అన్ని చేశారు ఆయన చెప్పి అనుకున్నప్పుడు ఆవిడకి అసిస్టెంట్కి నాకు పంపారు. అది ఒక ఏడీ ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలని చెప్పేసి, అంటే కంటెంట్కి కానీ రాసుకున్నానంటే. సో మేడం అక్కడ ఆవిడ మాంటేజ్లో స్పెషలిస్ట్ ఆవిడ. సో ఆ సాంగ్ చేసినప్పుడు బాగా అసలు భలే అనిపించారు. ఎంత క్రియేటివ్గా, ఎంత స్పాంటేనియస్గా ఎలా ఆలోచిస్తున్నారు. అసలు నా లైఫ్లో నేను ఒప్పిన సినిమా చేస్తే ఫస్ట్ సినిమాలో మేడం చేత ఒక పాట చేయించుకోవాలని కోరుకుంది. సరే అని చెప్పి అనుకున్నా. అలాగే మొన్న అయిపోయిందని చెప్పాను భ్రమరా అనే సినిమా. ఆ సినిమాకి కూడా మేడంకి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. ఓ రవి ఆల్ ది బెస్ట్ అని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పి అన్నారు. తర్వాత ఈ సినిమా ఓకే అయిన తర్వాత కూడా అమ్మగారికి వెళ్ళి చెప్పాను. ఫోన్ చేసి అమ్మ అలా ఉంది పరిస్థితులు చేద్దాం అనుకున్నంటే సరే నాకు కొంచెం టైం చెప్తానులే అని చెప్పి అన్నారు. అప్పుడు మా గురుగారు బోస్ గారికి చెప్పారు ఆవిడ, ఇలా వచ్చింది ఒక సినిమా ఇలా సో ఇది అంటే, అయ్యో డెఫినెట్గా నువ్వు చెయ్యాలి ఇది, ఆవిడ ఎవరో తెలుసా అని చెప్పేసి. డొక్కా సీతమ్మ గారి గొప్పతనం
బోస్ గారు అమ్మగారు చెప్పారు. ఓకే. సుచిత్ర అమ్మగారు చెప్పగానే ఆవిడ విని ఇంప్రెస్ అయ్యి అవునా ఓకే అని చెప్పేసి నాకు ఫోన్ చేసి రారవి నువ్వు నెక్స్ట్ అంటే వచ్చాను. మేడం గారి దగ్గర కూర్చొని కథ ఏంటి చెప్పు అని చెప్పన్నారు. నేను ఏ విధంగా చెప్తున్నానో బోస్ గారు నైట్ ఇచ్చిన ఫీడ్ నేను చెప్పి బాగా కొంచెం మేడం చెక్ చేస్తారు పర్సన్ని, ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి, డైరెక్టర్ అంటే ఎందుకు మామూలుగా చెప్తున్నాడా సిచ్యువేషన్ దగ్గర చెప్తున్నాడా అన్నీ అబ్జర్వ్ చేసి ఆవిడకి నచ్చి సో ఈ సినిమా ఆ సాంగ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఆ సాంగ్తో పాటు 4 సాంగ్లు ఆవిడే కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. అయితే ఈ సాంగ్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం గారు దాదాపు చాలా సినిమాలు చేశారు, కౌంట్లెస్ అసలు. సో ఎన్ని పాటలు చేశారు కానీ ఎప్పుడు డెత్ సాంగ్ చేయలే ఆవిడ. సో ఇది డెత్ సాంగ్ ఆవిడకి ఫస్ట్ టైం. ఆవిడ కూడా చాలా అంటే ఆ రోజు నుంచి మా అంటే వర్క్ షాప్లో ఉన్నప్పుడు అమ్మగారితో అంటే ముందు పరిచయం ఉన్నాడు కూడా ప్రయాణం అక్కడి నుంచి మొదలైంది. సో మేడం గారు కూడా ఇది ఒక కొరియోగ్రాఫర్ నేను ఆ 3-4 డేస్ చేసి వచ్చేయాలని కాకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి నేను కొత్త డైరెక్టర్ని పాపం నేను పడుతున్న స్ట్రగుల్స్ కష్టాలన్నీ ఆవిడకి తెలుసు. ఆవిడ ఒక ఈ సినిమా ప్రాజెక్ట్కి ఒక నాకు పర్సనల్ గురువు లాగా ఒక సిస్టర్ లాగా ఒక మదర్ లాగా సపోర్ట్ చేసి అన్ని విషయాల్లో కూడా ఉండి నాకు బ్యాక్ సపోర్ట్ ఉండి ఐడియాలజీ ఇచ్చేవారు. అమ్మ రేపు అనుకుంటున్నాను సూర్యపేసింది అది అలా చేయకి ఇలా చేయని చెప్పండి. ఆవిడ సపోర్ట్ గైడెన్స్ తీసుకొని ఈ ప్రాజెక్ట్కి చాలా బలమైన వ్యక్తి ఆవిడ, బలంగా నిలబడిన వ్యక్తి కూడా ఆవిడే. దానికి కారణం మా బోస్ గారు. ఎందుకంటే బోస్ గారు కూడా ఆ రోజు ఫస్ట్ చెప్పడం. సో మమ్మల్ని మమ్మల్ని చాలా మంది కళాకారుల్ని గేయ రచయితలని డైరెక్టర్లు కూడా బోస్ గారు బాగా సపోర్ట్ చేస్తారు. పర్సనల్ గా ఆయనతో టచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు చెప్తారు. సో అలాగే మాకు కూడా సపోర్ట్ చేశారు. సో మేడం గారు కూడా ఇదేదో కొరియోగ్రాఫర్ ఒక పార్ట్ అని కాకుండా ఇది మన సినిమా టీం వర్క్ అన్నట్లు మేడం గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అలా మేడం గారు వచ్చి అలా సపోర్ట్ చేశారండి. ఓకే. అండ్ ఈ సినిమా తర్వాత అనుకున్న తర్వాత గవర్నమెంట్ మీట్ అవ్వడం కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు రాయితీ అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉండిందంటారా సార్? లేదండి, అంటే అసలు గవర్నమెంట్ దాకా మేము టచ్ చేయలేదు. సో విషయం ఏంటంటే మా సినిమాకు అవుట్డోర్ లొకేషన్ చూడడానికి అటువైపు వెళ్ళాం. ఈస్ట్ రాజమండ్రి రావులపాలెం ఆ సరౌండింగ్ లంకలు వెళ్ళేటప్పుడు అక్కడ TV9 సత్య గారు అని చెప్పేసి మంచి అక్కడ రిపోర్టర్ ఆయన, కానీ మంచి ఆర్టిస్ట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయ్యి ఆర్టిస్ట్గా మన సినిమాలో కూడా చేస్తున్నాడు. సో పెద్ద కొడుకు వేషం చేస్తున్నారు. సో చేసేటప్పుడు ఈ సినిమా గురించి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారి దగ్గరికి ఆయన చెప్పారన్నమాట, ఇలా చేస్తాను సార్ మంచి ప్రోడక్ట్ అనగానే దుర్గేష్ సార్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ సార్ పార్టీ కూడా ఆయన అప్పటికి డొక్కా సీతమ్మ గురించి చెప్పారు కాబట్టి ఆయన కూడా బాగా ఇంప్రెస్ అయ్యి సో ఎటువంటి సపోర్ట్ కావాలనుకున్నా ఈ సినిమాకి పూర్తి సహాయ సహనిధులు నా నుంచి మా గవర్నమెంట్ నుంచి ఉంటాయని చెప్పి సార్ బయట కూడా నాకు పంపారు. జనవరి 26 ఉన్నారు. సో ఆ రోజు నాకు పంపించారు, రిపబ్లిక్ డే రోజు నాకు పంపించారు సార్, ఒక బయట పంపించారు. సో సపోర్ట్ చేస్తున్నాను, నేను ఎటువంటి సపోర్ట్ అడగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కంప్లీట్ చేద్దాం. సో సినిమా కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్దామా లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్దామా ఏంటి అని చెప్పేసి లేటర్ అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే. అండ్ సినిమా మొత్తం అయిపోతే టెక్నీషియన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అంటే ఒక 2-3 ఏ టెక్నీషియన్ గురించి మాట్లాడతారు సార్ ఇప్పుడు మీ సినిమాకి సంబంధించి? అంటే ఇద్దరు గురించి మాట్లాడమంటారా, ముగ్గురు గురించి మాట్లాడమంటారా, ఒకరి గురించి మాట్లాడమంటారా? ఖచ్చితంగా వీళ్ళ గురించి మాట్లాడాల్సిందే అనుకునే వాళ్ళ గురించి మాట్లాడండి. ఖచ్చితంగా వీళ్ళ గురించి మాట్లాడాల్సిందే అనుకుంటే మా బోస్ గారి గురించే మాట్లాడతారు. ఆల్రెడీ చంద్రబోస్ గారు ఆ రోజు ఆ మాట సహాయం చేయకపోతే సుచిత్రమ్మ గారు రారు. సుచిత్రమ్మ గారు రాకపోతే ఈ ప్రాజెక్ట్ ఎంత లెవెల్లోకి వెళ్ళదు. ఆవిడ ఏ విధంగా సపోర్ట్ చేశారు, ఎంత సపోర్ట్ చేశారు, డెవలప్మెంట్స్ ఏమొచ్చాయి డిస్కషన్లో, కానీ ఇవన్నీ మెయిన్ కారణం ఆవిడ. సో ఆవిడ ముందుకు వచ్చారంటే మా బోస్ గారు నైట్ చెప్పడం ఆవిడకి ఇలా ఇది సో నువ్వు చెయ్యి బాగుంటుంది అనగానే మేడం. సో ఫస్ట్ నేను థ్యాంక్స్ గురుగారు చంద్రబోస్ గారికి చెప్తాను, తర్వాత సుచిత్రమ్మ గారికి. ఆవిడకి చెప్తే ఆయనకి చెప్పినట్లు, ఆయనకి చెప్తే ఆవిడకి చెప్పినట్లు కాబట్టి సో వాళ్ళే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత టెక్నీషియన్స్ పరంగా చూసి ఇది పీరియాడికల్ మూవీ అండి, ఇదేదో ఆసమాసగా తీసే సినిమా కాదు. మనం 150 years బ్యాక్ చూపిస్తున్నాం అంటే డెఫినెట్లీ టెక్నీషియన్స్లో కాస్ట్యూమర్స్ ఉంటారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాస్ట్యూమ్ డిజైనింగ్ రోజా భాస్కర్ అని చెప్పి ఆవిడ చేసింది. ఆవిడ నాకు 3 ఏళ్ళ నుంచి పరిచయం, చాలా ఇంట్రెస్టెడ్ అండ్ డెడికేషన్తో వర్క్ చేసింది. పాపం
రాత్రి పగలు కూడా కష్టపడింది. రాత్రి 1 గంట వరకు కూడా షాపింగ్ చేసుకొని మళ్ళీ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఆ స్టిచ్చింగ్ అంతా చేసుకొని 10 గంటల షార్ట్లో పట్టుకొచ్చేది. కాస్ట్యూమ్స్ డిజైన్ రావడం. సో ఆవిడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. 2 ఆర్ట్ డైరెక్టర్ మండూర్ రవి అని చెప్పేసి, నాకు ఆయన ఎప్పటి నుంచే పరిచయం, అది 3-4 ఇయర్స్ నుంచే. సో ఆయన ఏ రోజు కూడా నేను ఆర్ట్ డైరెక్టర్ని ఏదో చెప్పిస్తే స్కెచ్ చేసి వచ్చేద్దాం అని ఎప్పుడు లేదు. షూటింగ్ అయిన ప్రతి రోజు కూడా సెట్లో ఉండి దాదాపు 8 to 9 మెంబర్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. సో అప్పుడు అన్నీ ఏవైతే ఉన్న పీరియాడికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సేకరించి ఆ DCMలో వాటిలో తీసుకొచ్చి ప్రాపర్గా సెట్ చేసి అంత బాగా వర్క్ చేశారు ఆయన. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, మండూర్ రవి గారు. ఈ ఇద్దరికి మించి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కెమెరామ్యాన్ DOP రాహుల్ శ్రీవాస్తవ్ గారు. సార్ నాకు 6 ఇయర్స్ నుంచి తెలుసు. సార్ కూడా చాలా పెద్ద సినిమా, చిక్ సినిమా, నితిన్ గారితో చిక్ సినిమా, నెక్స్ట్ చాలా సినిమాలు చేశారు, దాదాపు మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. సో ఆయనతో ఫస్ట్ డిస్కస్ చేశారు, డాక్యుమెంట్ అనుకుంటే ఆయన చెప్పారు చేద్దాం అని చెప్పి అన్నారు. ఆయన కూడా సపోర్ట్ చేసి చాలా, అంటే ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ ఉంటే డెబ్యూ డైరెక్టర్కి అంత ప్లస్ అవుద్ది అన్నది చాలా సపోర్ట్ తీసుకుంటారు. అంతే సపోర్ట్ కూడా సార్ చేస్తున్నారు, చేశారు కూడా. అంత బాగా విజయాలు వచ్చిందంటే ఆయనకి. ఈ ముగ్గురు తర్వాత లిరిక్ రైటర్స్. పాటలు కూర్చోబెట్టాలంటే పాటలు చాలా ఇంపార్టెంట్. మొదటి పాట రాసింది మా చంద్రబోస్ గారు, సెకండ్ చిర్రావూరి విజయ్ కుమార్ గారు, మూడో పాట రాంబాబు ఘోషాల్ గారు, నాలుగో పాట వీరు అని చెప్పి కొత్త అబ్బాయి చాలా బాగా రాశారు. వీళ్ళ నలుగురు కూడా థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే పాటలు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు. అందులో ఓపెనింగ్ బియ్యం గురించి సాంగ్ బోస్ గారు రాశారు. అది డెఫినెట్గా అందరికీ అన్ని పాటలు కనెక్ట్ అవుతాయి. ఒక్క స్టైల్ ఉంటుంది కానీ బోస్ గారు అంటే ఆయన పదాలు వాడతారు తెలుసు. నిజంగా నా డెబ్యూ సినిమాలో బోస్ గారు నాకు మొదటి పాట రాయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇతను చిర్రావూరి విజయ్ కుమార్ అంటే గోవింద ఖడ్గం సినిమాలో సాంగ్ కానీ చాలా మంచి, పెళ్ళం ఊరెళ్తే సినిమా పాటలు, సింహరాశి పాటలు, చాలా మంచి మంచి పాటలు రాశారు. మనం ఇప్పుడు 90s కిడ్స్ పాడుకునే పాటల్లో మంచి పాటలు ఆయన రాసిన కొన్ని ఉంటాయి. ఆ పాట చెప్పగానే ఆ పాటతో రాసిందా అని చెప్పి అంత ఉంది. రాంబాబు ఘోషాల్ గారు అని చెప్పి ఇతను కూడా మంచి పాటలు రాశారు. అర్జున్ రెడ్డి ఇప్పుడు వస్తున్న కాంతార మూవీకి కానీ ఈ రాశారు. సో వాళ్ళు కూడా ఇది ఒక టెక్నీషియన్ లిరిక్స్ట్ అని చెప్పి రాలేదండి. ఆ సీతమ్మ గారి మీద ఉన్న రెస్పెక్ట్, ఇంత మంచి ప్రాజెక్టులోకి ఒక మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా రాయాలని చెప్పేసి వాళ్ళు చేశారండి. వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ లెవెల్ మా మ్యూజిక్ డైరెక్టర్. ఆయన డే 1 నుంచి కూడా ఎప్పుడు కథ మేము డాక్యుమెంట్ అనుకుంటే నా పక్కన ఉండేవాళ్ళం. అంత సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ 4 పాటలు కూడా సింగిల్ ట్యూన్సే. 4 ట్యూన్స్ ఇచ్చి 5 ట్యూన్స్ ఇచ్చి ఏం లేదు. ఏంటి ఇచ్చిన ట్యూన్ ఓకే అయిపోయేది. ఓకే అయిపోయిన తర్వాత నేను కావాలని సరదాగా బోస్ గారు రాస్తున్నారు ఈ పాట, మంచి ట్యూన్ అవ్వాలి, ఇదిగో లిరిక్స్ ఇచ్చారని చెప్పేసి ఒక లిరిక్స్ పంపించాం. ఆయన ఒక చేసి పంపించారు. సరదాగా సరే ప్రతిదో సింగిల్ ట్యూన్కి ఓకే అయిపోతుంది ఏంటి, నేను వాంటెడ్లు అడిగా, అన్న దీనికి ఇంకో వెర్షన్ కావాలి, నాకు ఇంకో ట్యూన్ ఇవ్వంటే ఇస్తా, ఇంకోటి ఏంటి నీకు ఇంకో 2-3 కూడా ఇస్తా, ఇప్పుడు నువ్వు దాంట్లో ఎందుకు నచ్చలేదు చెప్పు నాకు అన్నారు. ఎందుకు నచ్చలేదో చెప్పు, నేను డెఫినెట్ చేద్దాం రవి అన్నారు. లేదన్నా ఇది కొంచెం ట్యూన్ అయితే బాగుంది, ఇంకా బెటర్మెంట్ ఉంటే బాగుంటుందేమో అనుకుంటే, ట్యూన్ అయితే బాగుందన్నా కదా, ఒకసారి నువ్వు సార్కి పంపు, మేడం గారికి పంపు. సో సార్కి పంపు, మేడం గారికి పంపు, వాళ్ళు ఏమంటారు విన్ రవి, ఆ తర్వాత డెఫినెట్గా మారుద్దాం, దానికే ఉంది, నువ్వు సాటిస్ఫై అయిందా నేను ఇస్తాను అబ్బా, నాకు ప్రాబ్లం లేదని చెప్పాను. పాపం అప్పుడు ఎక్కడో మలేషియా ప్రోగ్రామ్స్లో గట్రా బిజీగా ఉంటారు. కార్తీక్ అన్న కూడా మలేషియా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ నుంచి ట్యూన్ కంపోజ్ చేసి నాకు పంపించేవారు. సో అక్కడ నుంచి ఒక ట్యూన్ అనుకొని ఎక్కడికి వస్తే వాళ్ళు ప్రోగ్రామర్స్ ఎవరు ఉంటారు సంథింగ్, ఇక్కడ సౌండ్ ఇంజనీర్స్ ఎవరు, ఆయన దగ్గర చూసి అక్కడ నుంచి నాకు పంపించారు. చేసిన తర్వాత మేడం గారికి పంపించారు సాంగ్ లిరిక్, ఆయన పాడి పంపించారు అన్నమాట. మేడం గారు అనగానే ఇంకా సూపర్ ఎక్సలెంట్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇది ఓపెనింగ్ సాంగ్ అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ కూర్చోబెడద్దు అన్నట్లున్నారు. వెంటనే అన్నకు ఫోన్ చేసి లేదన్నా ఇంకా బెటర్మెంట్ ఉంటుందని చెప్పాడు. అంటే ఎప్పుడు బెటర్మెంట్లో తప్పు లేదు, కానీ నీకు కనెక్ట్ అయిందంటే అక్కడ స్టాప్ చేసేసుకో, ఇంకా బెటర్మెంట్ అనుకుంటే అది వేరేలా ఉంటుంది. రైటింగ్స్లో ఓకే కానీ ట్యూన్స్ అనేది చూసుకోరవి, ఇది కరెక్ట్ యాప్ట్ నీకు కావాలంటే ఇంకోటి ఇస్తాను అన్నారు. లేదన్నా మేడం ఓకే అన్నారు, సార్ ఓకే అన్నారు, డన్. అంత మంచి టెక్నీషియన్ అండి మా కార్తిక్ అన్న. ఆయన ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లాగా నా దగ్గర ఇప్పుడు లేదు, ఇదంతా టీం వర్క్ లాగానండి. ఫ్రెండ్లీగా కొంచెం రెస్పాన్సిబిలిటీ మనం చేయాలి ప్రాజెక్టు అన్నట్లు పాపం చేశారు. ఓకే అండ్ ఆమని గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది?
అసలు ఆమెని గారితో అసలు నేను ఎప్పుడు చిన్నప్పుడు మనం టీవీలో ఉండేటప్పుడు మా అమ్మగారు అందరు సినిమాలు చూసినట్టు శుభలగ్నం గట్రా చూసేవాళ్ళం. అలాంటి యాక్టర్స్తో నా డెబ్యూట్ మూవీలో ఆవిడని మెయిన్ లీడ్ చేస్తుందని చెప్పి నేను అసలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్లో భయపడ్డా. ఫస్ట్ రోజు పెద్ద ఆర్టిస్ట్ నాకు ఫస్ట్ నేను 12 years నుంచి ఇండస్ట్రీ ఉన్నా కాబట్టి ఆ యాక్టర్స్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది, టెక్నీషియన్స్ అన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం సీనియర్స్ కదా అలా ఉంటారు ఏంటని చెప్పి చిన్న భయపడ్డా. అసలు ఆవిడ అసలు ఏం ఉండదండి ఆవిడకి. గుడ్ మార్నింగ్ అని డైరెక్ట్గా అన్నారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. సరే ఈరోజు సీన్స్ ఏంటని చెప్పి అన్నారు. సీన్స్ కట్టించాం, చాలా బాగా చేశారు. అండ్ దాంట్లో మేకప్ ఓల్డ్ గెటప్ ఉంటుంది. ఓల్డ్ గెటప్ మేకప్ దాదాపు 1.5 hours పడుతుంది. అది 1.5 hours 2 hours అది వేసుకున్న తర్వాత మళ్ళీ 15 minutes 30 minutes మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆవిడ అంత ఓపిక్గా మేకప్ వేసుకొని కూడా సీన్లోకి వచ్చారంటే షార్ట్ అండి. ఇంకా ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయి డెత్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ డెత్ సీన్లో దాదాపు ఒక 45 to 50 minutes అలా పడుకునే ఉన్నారు. మేము కెమెరా యాంగిల్స్ అటు ఇటు మారుస్తున్నా సరే ఆవిడ లేచి ఏదో షార్ట్ గ్యాప్లో సార్లు చూసుకోవడం అవి ఏమీ లేవు. జస్ట్ అలాగే పడుకున్నారు. ఆ సీన్ అంతా అయిపోయి 2-3 hours అయిపోయిన తర్వాత మధ్యలో అంటే ఒక 45 minutes కంటిన్యూ అలా పడుకుని ఉన్నారు. సీన్ అందరూ ప్రాపర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో ఆవిడేమనుకున్నారంటే ఇప్పుడు నేను లేచి వెళ్తే వీళ్ళందరూ రిలాక్స్ అవుతారు, మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది చెప్పి ఆవిడ అలానే పడుకున్నారు. అక్కడ దాదాపు క్యారెక్టర్ ఆర్టిస్టులు మామూలు సపోర్టింగ్ యాక్టర్స్ కలిపి 35 members ఉన్నారు ఆ ఫ్రేమ్లో. అందరూ అలాగే ఉన్నారు, ఆవిడ అలాగే ఉన్నారు. ఇది ఒక లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే శ్మశానంలో అది గ్రేవ్ యార్డ్ సీన్ ఉండేటప్పుడు మంచి ఎండ. అసలు బేసిక్గా డమ్మీలో డూప్లో పెడితే లాంగ్ షాట్ కాదు. మేడం సస్యమేర ఒప్పుకోలే. సుచిత్ర మేడం కొరియోగ్రాఫర్, సాంగ్ అది. ఓకే కెమెరా ఎక్విప్మెంట్ 250 మంది, అంతమంది జూనియర్స్, క్యారెక్టర్ 400 మంది సెటప్. సో ఇది చేసేటప్పుడు మేడం అలాగొచ్చి ఆ రియల్ పాడి మీద ఏదైతే ఉందో అలా పడుకొని ఆ పేడ పిడకలు ఏవైతే ఉంటాయో అది ఫేస్ మీద అలా పెట్టి ఆ తులసాకులు నోట్లో పెట్టి ఆ కర్రలు కూడా పైన పెట్టి ఓకే అని చెప్పేసి సాంగ్ స్టార్ట్ అని చెప్పేటప్పుడు ఆ కెమెరా అలానే ఉండేవారు. మళ్ళీ కట్ అనగాని చెప్పి మళ్ళీ లేచిపోవడం ఎందుకంటే లేచిపోతే ఇది మొత్తం పడిపోద్దని కాబట్టి చెప్పి అలాగుండి జస్ట్ ఆ పిడక తీసి గొడుగు పట్టేవాడు అసిస్టెంట్ అంతే. మళ్ళీ ఓకే అనగానే మళ్ళీ గొడుగు తీసేవారు. ఇప్పుడు గొడుగు అయినా 2 నిమిషాల కోసం వస్తుందా? అలా కాదు. మేడం గారు 3 కెమెరాస్ ఉన్నాయి. అప్పుడు 3 కెమెరాస్ కాబట్టి దాదాపు ఒక 8 minutes 9 minutes 13 minutes ఉంటుంది. అలాగే ఎండలా స్ట్రైట్గా పడుతుంటే మేడం అలానే ఉన్నారు ఫుల్ డే 2 days అనుకుంటా. అంతే డెడికేషన్. అసలు నేను ఫిదా అయిపోయి లాస్ట్లో ఎప్పుడైతే ఆ రోజు ప్యాకప్ చెప్పినప్పుడు కూడా మేడంకి అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటూ అప్రిషియేట్ చేసి అంటే ఆవిడకి ఎన్నో పవర్స్. అంత డెడికేషన్ ఆర్టిస్ట్ని నా 12 years కెరియర్లో నేను ఎప్పుడు చూడలేదు. చాలా మంచి యాక్టర్స్తో వర్క్ చేశాను కానీ ఎంత డెడికేషన్గా అయితే ఎప్పుడు చూడలే. ఆవిడ కూడా సెట్లోకి వచ్చారంటే ఆ పేపర్స్ చూసుకోవడం, డైలాగ్ 1 or 2 times బెటర్మెంట్ చేసుకుంటారు. మేడం నాకు ఏదో కొడుతుంది మేడం అనేసి అన్నాం అనుకోండి, ఇంకో వేరియేషన్ మార్చేవారు. ఎందుకో సింక్ అవ్వట్లేదు మేడం అనుకున్నా, అవునా అయితే ఇంకోటి చూసుకుందాం అని చెప్పి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు. వాళ్ళు దాదాపు ఎప్పుడు కూడా సీనియర్ యాక్టర్స్ నేను ఎప్పుడు ఆవిడ ఫీల్ అవ్వలేదండి. నేను యాక్టర్స్ని డైరెక్టర్కి ఏం కావాలి అది ఇవ్వాలి, అదే ఉండేది. అంతే ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఫస్ట్ టైం ఆవిడతో నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. అండ్ మురళీమోహన్ గారు అంటే సీనియర్ కదా, ఇప్పుడు అలాంటి ఎండలో ఆయన కూడా అక్కడే ఉండాలి చేయాలి అంటే ఆయన వయసుకి కొంచెం మనం రెస్పెక్ట్ ఇస్తాం ముందు, ఆయన ఎలా తీసుకుంటారనే దానికంటే. సో ఆయనతో ఎలా ఉండింది అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వయసు అనేది నేను ఆయన ఫస్ట్ డే సెట్లో ఉంటప్పుడు వయసు అని మర్చిపోయాను నేను. ఓకే. ఆయన నాకంటే యంగ్ ఆయన. ముందు రోజు ఆయన మేకప్ మ్యాన్ రాము గారు చెప్తారు ఫోన్ చేసి, రేపు సార్ 8 గంటలకు రావాలమ్మా అంటారు. నేనేమో ఆలోచించేవాడిని సీనియర్ యాక్టర్స్ కదా సార్ వస్తారు, సరే ఒక ఆయన 9 కల్లా వస్తే నాది సెకండ్ షాట్ పెట్టుకుంటే 9:30 10 బ్రేక్ఫాస్ట్ అయిపోతే 10 షాట్ పెట్టుకుని సరిపోద్ది మేకప్ హాఫ్ అన్ అవర్ చెప్పి అనుకుంటాం. సార్ మీరు ఒక 9కి వచ్చి 8:30కి వచ్చాను సార్ అంటే ఆయన 8:15 వచ్చేసేవారు. వచ్చి అందరికి కూడా సెట్లో అందరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఏమంటే బాగున్నారా ఏమంటే బాగున్నారా అని చెప్పి అందరిని అప్పుడు ఆయన కూర్చొని మేకప్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో మనం చెప్పిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆయన రెడీ అయ్యి విత్ మేకప్తో వచ్చి చైర్లో కుర్చీ వేసుకొని ఆ పేపర్స్ పట్టుకొని చైర్లో సెట్లో కుర్చీ వేసుకొని పేపర్స్ పట్టుకొని అలా చూసేవారు అంతే.
ఆ డే మొత్తంలో మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ కంటప్పుడు సార్ వెళ్ళేవారు. అబ్బా. అప్పుడు దాకా ఆయన పేపర్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడు, ఎవరైనా చేస్తున్నా అబ్జర్వేషన్ చేస్తుంటారు. సార్ ఖచ్చితంగా వర్క్ ఎలా నడుస్తుంది డైరెక్టర్ గారి. నాకు కొంచెం భయం వేసేది, ఎందుకంటే షార్ట్ గ్యాప్ అని కొంచెం పక్కనే ఉండేవారు. నాకు యాక్షన్ చెప్పినప్పుడు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి చిన్న కన్ఫ్యూజన్స్ ఉండేది. ఆయన మాత్రం ఏం లేదు, ఆయన పని ఆయన చదువుకుంటారు వెళ్ళేవారు. ఒకసారి సర్లే ఇంకో యాంగిల్ తీసుకున్న వాళ్ళే అని చెప్పేసి ఆయన ఒకసారి రోల్ అయినా ఆయన అనేవారు, లేదు డైరెక్టర్ మళ్ళీ ఒకసారి 1 more తీసుకుందాం అనేవారు. అబ్బా దేవుడే మనసు అనుకున్నారు. నాకు ఎక్కడ చిన్న కుట్టింది, ఏదో మిస్ అయిందేమో, సర్లే ఇది క్లోజ్లో పడదు మిడ్లో పడదు ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆర్టిస్ట్ అనుకుంటే ఆయన అనేసేవారు, ఇది ఇంకోసారి తీసుకుందాం అనేవారు. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది అబ్బా అని చెప్పేసి. సో అలాగా నేను వర్క్ చేసినప్పుడల్లా నేను గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంలో అనిపించింది. ఫస్ట్ సినిమాకి ఎంత గోల్డెన్ యాక్టర్స్ నాకు దొరకడం. సో బెటర్మెంట్ అనేది నాకు ఎక్కడో చిన్న అనిపించినా మరి వాళ్ళకి అనిపించేదే ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ ఆన్ సెట్లోనే ఇది ఇంకోసారి తీసుకుందాం అమ్మా అని చెప్పి అనుకునేవారు. ఒక మళ్ళీ ఇద్దరు షూట్ అప్పుడు మ్యాచ్ అయ్యేది, మిస్ మ్యాచ్ అయినప్పుడు కూడా సార్ అంటే ఆమెని గారు డైరెక్టర్ కాకపోతే ఇంకోసారి తీసుకుందామా అనేవారు. అంటే వాళ్ళు ఎలా ఆలోచించారంటే కొత్త అబ్బాయి డెబ్యూ డైరెక్టర్ యంగ్ ఇబ్బంది పడుతున్నాడేమో అడగడానికి ఇబ్బంది పడుతున్నామో, ఇంకోసారి తీసుకుంటే హ్యాపీ కదా అనగానే ఇంకోసారి తీసుకునే వాళ్ళు. మురళీమోహన్ గారికి ఏమైనా డూప్ అట్లా వాడారా సార్? అసలు ఆయన ఒప్పుకోనండి. నేను ఒక సందర్భం అన్నాను, సార్ పడవ సీన్స్ ఉంటాయి, ఆ పడవ సీన్లో కొంచెం వెళ్ళే సీన్ ఉంటుందండి కొంచెం. అంటే అప్పుడులో ఈ లంకల గన్నవరం ఏదైతే ఉందో దానికి ఎప్పుడు వర్షాలు పడుతూ ఉండేది. వర్షం పడిందంటే గోదావరి మధ్యలో ఉండేది, ఆ ఊరు చుట్టూ గోదావరి మధ్యలో ఉండేది. వర్షాలు పడేటప్పుడు గోదావరి మునిగిపోయేది అన్నమాట. సో అప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఇప్పుడున్నంత ప్రకృతి అంటే ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయింది, అప్పుడు చాలా ప్యూరిటీగా ఉండేది. వర్షం పడే టైంలో వర్షం పడేది, ఎండ కాసే టైంలో ఎండ కాసేది, అలా ఉండేది. కొంచెం వర్షపాతం ఎక్కువ ఉండేది ఆ గోదావరి ఏదైతే ఉంది అక్కడ. సో ఎక్కువ లంకల గన్నవరంలో వర్షాలు ఎక్కువ వచ్చేది, పడవ ప్రయాణం ఎక్కువ ఉండేది. అందుకే ప్రయాణికులకి నిత్యం ఆవిడ అన్నం దానం పెట్టేది. సో ఇలాంటి సీన్స్ అప్పుడు కొంచెం ఒక 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి. వాళ్ళు అని ఎవరైతే 5th generation వార్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి రాసాం. ఆ సీన్ అప్పుడు సార్ ఎందుకు మీరు కూర్చోండి సార్, అది కొంచెం అలా చేద్దాం, వేరే డబుల్ బాడీ పెడదాం డోపుని పెడదాం అంటే, లేదు డైరెక్టర్ గారు మీరు అది పెడితే ఆ ఫ్లేవర్ పోద్ది, నేనే చేస్తాను ఏం పర్లేదు అన్నారు. నేను కొంచెం భయపడేవాడిని. ఆయన మాత్రం నో డౌట్ నేను చేస్తాను, మీరు అలా పెట్టద్దు డబుల్ బాడీ డూప్ కట్టొద్దు నేనే చేస్తాను చెప్పేసి, ఈ వయసులో మీరు అన్న వయసు అని చెప్పేసి అప్పుడు అనిపించింది నాకంటే యాంగర్ అని చెప్పేసి. అలా అంతా సపోర్ట్ చేసేవారు. సో సినిమా గురించి అయిపోయింది. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే ఆంధ్ర మన గోదావరి సైడ్ ఉండే వాళ్ళని విషయం అందరికీ తెలుసు. తీస్తున్న డైరెక్టర్ ఏ ఊరు, ఎటు సైడ్, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనే డౌట్ వస్తుంది కదా సార్. సో మీరు ఎక్కడి నుంచి? మాది ఈస్ట్ గోదావరి కాదు, వెస్ట్ గోదావరి కాదండి. నాది విజయనగరం డిస్ట్రిక్ట్, పోస్పాటి రాగం మండలం, పేరాపురం విలేజ్ అండి. శ్రీకాకుళానికి వైజాగ్కి మిడ్డు. మా ఊరు నుండి హైవే పక్కన ఉంటుంది మా ఊరు. శ్రీకాకుళంకి 50 కిలోమీటర్లు, వైజాగ్కి 50 కిలోమీటర్లు మిడ్లో ఉంటుంది. అది విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. కేవలం ఈస్ట్ గోదావరి తీయాలి వెస్ట్ గోదావరి తీయాలి లేదండి, ఎవరైనా చేయొచ్చు. ఒక మంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక తెలుగువాడిగా ఒక తెలుగు ఆవిడ చరిత్ర తెలుగు వాళ్ళందరికీ తెలియాలి. అందులో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి, ఆవిడ గురించి చెప్తున్నారు కాబట్టి, సో అందరికి తెలుస్తుంది, ఈజీగా రీచ్ అవుద్ది. మీడియా ద్వారా అయితే ఎక్కువ వెళ్తుంది, సినిమా ద్వారా అనేది అని చెప్పి తీయడం జరిగిందండి. అండ్ ఇప్పుడు టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకున్నాం, సినిమా గురించి మాట్లాడుకున్నాం, క్యాస్ట్ గురించి మాట్లాడుకున్నాం, క్రూ గురించి మాట్లాడుకున్నాం. మీ గురించి వచ్చిన అందరికి పూలదారి ఏమి వెయ్యరు కదా సార్, అది కూడా సినిమా ఫీల్డ్ లో చాలా కష్టం కదా. సో స్టార్టింగ్ లో సపోర్ట్ చేసే వాళ్ళ, లేదంటే ఏమవుతావు నీకు అవసరమా ఇప్పుడు ఈ ఫీల్డ్ అంతా, గమనం ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎలా ఉండింది అప్పుడు మీకు పరిస్థితి? మా ఊర్లో అంటే నేను వచ్చి ట్రై చేశాను, పండుగల గట్ట వెళ్తుంటాం కదండి, పండుగల గట్ట వెళ్ళేటప్పుడు ఒక అతను కామెంట్ చేశాడు, మన లైఫ్ అప్పుడు 50 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని సినిమా చూసినట్లే ఉండాలి తప్ప సినిమా తీసినట్లు ఉండదు అబ్బాయి, ఏంటి అక్కడ చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ఏం గెయిన్ అవుతుందని చెప్పేసి కెరీర్ కొత్తలు అన్నారు 2-3 years తర్వాత. అలాగే మా ఊర్లో నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే అచ్చు నాయుడు అని చెప్పేసి ఒక అతను ఉన్నారు. ఆయన మోహన్ బాబు గారికి వీరాభిమాని.
అలాగని చెప్పి పెద్ద ఆయన ముసలి కదండి, ఓకే. జస్ట్ 35-40 బిట్వీన్లో ఉంటారు. ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క మనిషికి లక్ష్యం ఉంటుంది, నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్తున్నావు వెళ్ళరా, దానికి ఉంది గట్టిగా ట్రై చేయని చెప్పేసి అంత సపోర్ట్ చేశారు. అలాగే మా ఊర్లో సపోర్టింగ్ అంటే ఆయన, మిగతా వాళ్ళందరూ కూడా చేసేవారు. అంటే మనం రన్నింగ్లో ఉండేటప్పుడు కోడ మహేష్ గారు అని, వాస్ డాడీ అని చెప్పేసి, రౌత్ శ్రీరామ్ గారు అని చెప్పేసి, శకుంతల మేడం గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. మా పిన్ని వీళ్ళందరూ కనక పిన్ని అని చెప్పి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉంటుండగా. సో ఇండస్ట్రీలో సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి చేసింది అభయ్ అని చెప్పి గట్టిగా చలం గారి దగ్గర, పరుచూరి గారి దగ్గర రైటర్గా చేశారు. అభయ్ రమణ కిరణ్ కుమార్ అని చెప్పి అన్నయ్య నాకు ఫస్ట్ చూసి అసలు స్టూడియోలు అంటే ఏంటి, ఆఫీసులు అంటే ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి. నా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అయిపోయింది. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్స్ అవగానే బయట నేను ట్రయల్స్ చేస్తాను. అప్పుడు అభయ్ అన్నయ్య పరిచయం అయ్యారు. ఆయన కూడా అనకాపల్లి, పెందుర్తి అనుకుంటా అయింది. సో అప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళి ప్రతి స్టూడియో గీడియో అన్ని చూపించిన తర్వాత ఆయన నాకు ఫస్ట్ బాగా సపోర్ట్ చేశారండి ఇండస్ట్రీలో. ఓకే. సో ఈ సినిమా చూడబోయే ప్రజలకి ఇప్పుడు ఆడియన్స్ అనగానే కొన్ని పర్స్పెక్టివ్స్లో కొంతమంది ఉంటారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ అభయ్ అన్నయ్య తర్వాత నన్ను ఒక్కోసారి అప్ అండ్ డౌన్ జరిగేది. అప్ అండ్ డౌన్ జరిగేటప్పుడు నాకు నాలో బాగా స్ట్రెంగ్త్ని బాగా నిలబెట్టేది, అంటే కొంచెం మనోధైర్యం చేసేది మాత్రం కేశవ అని చెప్పేసి రైటర్, ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నారు ఆయన. కేశవ అని చెప్పేసి కూడా స్రవంతి సీరియల్కి వాటికి రైటర్గా చేశారు రైటింగ్ డిపార్ట్మెంట్లో. కేశవన్ కోదండపాని అనుకుంటా. అన్నయ్య కూడా కేశవన్ బాగా సపోర్ట్ చేశారు. సదాచంద్ర అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్, అన్న కూడా బాగా సపోర్ట్. ఎందుకంటే మనకు కొన్ని అవమానాలు, కొన్ని స్ట్రగులింగ్స్ ఇవన్నీ అవుతుంటాం. ఇంటర్ ఈ టైంలో వెళ్ళిపోతే బాగుందని చెప్పి అనుకునేవాళ్ళం. అలాంటి టైంలో కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు బాగా. అసలు మోరల్ సపోర్ట్ ఇచ్చి మనోధైర్యం చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి అసలు నీలో ఇది ఉంది పడితే వెయిట్ చేయని చెప్పి కేశవన్న బాగా సపోర్ట్ చేశారు. సదన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు ఇండస్ట్రీలో నాకు బాగా పర్సనల్గా అంటే ఏమి ఆశించుకుంటా, నా దగ్గర నుండి అసలు నా నుంచి వాళ్ళకి ఏమప్పుడు ఉపయోగం లేదు. అభయ్ అన్నకు కానీ, కేశవ్ అన్నకు కానీ, సదాచంద్ర అన్నకు కానీ ఎవరికి ఏమి ఉపయోగం, వాళ్ళే నాకే సపోర్ట్ ఇస్తారు తప్ప ఫైనాన్షియల్గా ఇంకోటి నేను ఎప్పుడు వాళ్ళకి ఏం చేయలేదు. కానీ అంత నాకు స్ట్రెంత్ ఇచ్చింది వాళ్ళ ముగ్గురు ఇండస్ట్రీలో బాగా సపోర్ట్ చేశారండి. అన్నీ ఉన్నప్పుడు సపోర్ట్ చేసే కంటే ఏమీ లేనప్పుడు మనకు మనోధైర్యం ఇచ్చి నిలబడే వాళ్ళు. నేను 2-3 సార్లు కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయి ఏంట్రా బాబు అంత సక్రమంత్రి కూడా కేశవ్ అన్న మల్కాజిగిరిలో ఉంటారు, ఆయన బండి వేసుకొని వచ్చి మరీ కూడా చెప్పి, ఆయన అప్పుడు రైటర్ యాక్చువల్గా, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాను. సో ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. టు బి ఫ్రాంక్లీ ఉన్నాను ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఒక స్టెప్ వేస్తానంటే వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండి, వీళ్ళు ముగ్గురు ఇచ్చిన సపోర్ట్. ఓకే. అండ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో కొంతమందికి ఓన్లీ ఫన్నీ సినిమాస్ నచ్చదు, కొంతమందికి బాగా యాక్షన్ మూవీస్ నచ్చచ్చు, చాలా తక్కువ మందికి బయోగ్రఫీస్ లేదంటే ఎవరి గురించి అయినా తీసిన స్టోరీస్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఈ సినిమా చూడబోయే ఆడియన్స్ కి మీరు ఏం సజెషన్ చేయగలరు, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఈ సినిమా నుంచి జనం? ఆల్రెడీ డొక్కా సీతమ్మ గారు అంటేనే ఒక దేవత, అందరికి అన్నం పెట్టని చెప్పేసి అందరికీ తెలుసు. ఆవిడ చరిత్ర ఏంటో ఈ డైరెక్టర్ ఏం తీస్తున్నాడు, అసలు ఆవిడ చరిత్ర ఏంటి కొత్తగా చెప్తున్నారా, వినేటి కంటే ఇంకేమైనా కొత్త అంశాలు ఉంటాయా అనే ఇంట్రెస్ట్తో నేను బిలీవ్ చేసింది ఏంటంటే ప్రతి తెలుగువారు ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తారని అయితే ఉందండి. దీనికి ఒక టైప్ ఆఫ్ ప్రేక్షకులు అని చెప్పేసి ఎవరు లేరు. ప్రతి తెలుగు వారు కూడా ప్రతి సినిమా, ప్రతి జోనర్ చూసే ప్రతి సినిమాలు కూడా సీతమ్మ తల్లి చరిత్ర ఒకటి వచ్చింది చూద్దాం అనే దీంతో వస్తారు. వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా ఉంటారు. అలాగని చెప్పేసి మనకు కొన్ని బయోపిక్లు వచ్చాయి, చావా అని చెప్పి బయోపిక్ వచ్చింది, మహానటి అని చెప్పి వచ్చింది. వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. అప్పుడులో సీతమ్మ గారు ఏం చేశారు, ఎలా చేశారు, ఆవిడ పుట్టిన తర్వాత ఎలా కొంచెం ఆ ఊరు నుండి పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ప్రాబ్లం ఫేస్ చేసి ఎటువంటి సిచ్యువేషన్స్లో అన్నం పెట్టారు, ఆవిడ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటని చెప్పి ఆధారంగా ఉంటుంది తప్ప యాక్షన్స్ సీక్వెన్స్ అవే ఉండవండి. కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది, కానీ అది కమర్షియల్ వేలో ఉండదు. ఈవిడ లైఫ్లో జరిగిన డ్రామా ఏదైతే ఉందో, ఒక ముఖ్యమైన ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ గా ఉంటాయి తప్ప ఏదో ఫైట్లు సీక్వెన్స్ అంత అయితే ఉండవు. అదండి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి గారు కానీ, లేకపోతే రుద్రం దేవ్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు శివాజీ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే
ఉంటాయి. గోనగాన రెగ్యులర్ బయోపిక్ తీసిన వాళ్ళు స్వాతంత్ర పోరాట యోధులు కాబట్టి పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ తల్లికి అవేం లేవు కదా. అన్నపూర్ణమ్మ ఆవిడకి ఒకటే, వచ్చేవాడు మనిషి కాదు దేవుడు, దేవుడు కడుపు నింపాలి అనే ఉద్దేశంతో ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఎవరో వచ్చేవాడు విష్ణువు నారాయణుడు వస్తున్నారు, వాళ్ళకి పెడుతున్నాను, మరి ఆయన పెట్టడానికి ఆయన చూడడం మీరేం టెన్షన్ పడొద్దండి అని చెప్పేసి కూడా సీతమ్మ గారు చెప్పారంట. ఎవరికి? జోగన్న గారికి. ఒక సందర్భంలో చాగంటి గారు చెప్తాడు విన్నాం అది. సో ఇవన్నీ బేస్ పాయింట్స్ అండి. ఇవన్నీ బేస్ పాయింట్స్ తీసుకొని కొంచెం రియల్ ఇన్సిడెంట్స్ మిక్స్ చేసి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని ఇది డిజైన్ చేసామండి. ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని అయితే ఆశిస్తున్నాను. సో నాకున్న పరిధిలో, నాకుండే అవకాశం బట్టి, నాకు తెలిసిన అతి కొద్ది పనితో, అంటే నాకు చాలా తెలుసు అని చెప్పనట్లేదు కానీ నాకు తెలిసిన దాంట్లో నేను సినిమా చేసి అయితే తెలుగు వారికి మోస్ట్లీ నచ్చుతుందన్న ఉద్దేశంతోనే ప్రజెంటేషన్ చేస్తున్నాం అండి. ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అంటే అలాంటి సీతమ్మ అంటే అమ్మ అని పిలుస్తున్నాం మేము అందరం కూడా, అవును అమ్మ అని పిలుస్తాం. అలాంటి అమ్మ చరిత్ర అన్నప్పుడు గ్యారెంటీ చూడాలని అనుకుంటాం కాబట్టి వెయిట్ చేస్తున్నాం సార్ ఈగర్గా. ఎప్పుడు ఉండబోతుంది సినిమా? ఒక అప్డేట్ జూలై ఎండ్ లో ఉంటుందండి. జూలై, ఎందుకంటే దీంట్లో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువ ఉందండి. విఎఫ్ఎక్స్ పార్ట్ అంటే అప్పుడులో లైక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, వరదలు వర్షాలు గట్ట ఎక్కువ వచ్చేవి కాబట్టి. సో ఆ అట్మాస్ఫియర్ విఎఫ్ఎక్స్ కొంచెం టైం తీసుకుంటుంది. యాక్చువల్గా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనేది విఎఫ్ఎక్స్ డైరెక్టర్ అనిల్ గారు అని చెప్పేసి, అనిల్ గారు, బంగారు అనిల్ గారు. నిజంగా ఆయన ఇనిషియల్ బంగారు కానీ ఆయన మనసు కూడా అంతే బంగారు. డే 1 నుంచి అండి. అసలు యాక్చువల్గా డాక్యుమెంటరీ నుండి ఇది సినిమాకి మారడానికి కారణం ఆయనే. ఫస్ట్ ఏదో డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటప్పుడు ఒక చిన్న విఎఫ్ఎక్స్ కోసం వెళ్ళాం. ఆయనది కూడా అటుపక్క రాజోలు సరౌండింగ్ అయితే. ఆయన కూడా ఏం చేశారంటే, సార్ ఇది ఎంత బాగా వచ్చింది కదా సార్, కొన్ని సీన్లు పట్టుకున్నారు, ఇంకొన్ని సీన్లు వేసుకుంటే మీకు సినిమా అయిపోద్ది కదా, సినిమా చేయండి సార్ అన్నారు. నాకు చేయాలని ఉంది సార్, కాకపోతే బడ్జెట్ ఇదంతా విఎఫ్ఎక్స్ అంటే, సార్ మీరు బడ్జెట్ విషయం పక్కన పెట్టండి సార్, ఒక మంచి సినిమా చేస్తున్నారు, నా సపోర్ట్ నేను చేస్తాను, అది అంతవరకు నేను చేస్తాను సార్, నేను బేరబుల్ చేసిన నేను చేస్తాను, కానీ ఎందుకు సార్ మీరు చిన్న డాక్యుమెంటరీలు తీసి యూట్యూబ్ వరకు ఎందుకు, సినిమాటిక్గా పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఆ డాక్యుమెంట్ టైంలోనే. ఆ తర్వాత నేను 2-3 సీన్లు కూడా చెప్పేటప్పుడు చాలా ఖర్చు అవుతాయండి విఎఫ్ఎక్స్ కదా అని చెప్పండి. ఆయన 2Dలో చేసి 3Dలో చేసేసి, సార్ మేము అనుకున్న సీన్ ఇదిగోండి అని చెప్పేసి వేరే ఇంకొక 3D యానిమేటర్ ఎవరో సంథింగ్ తీసుకొచ్చి వాళ్ళతో ఆయనే మాట్లాడుకొని షూట్ అప్పుడు కూడా ఒక 1 MP కూడా తీసుకుంటా, ₹1 కూడా తీసుకుంటా ఆయన సెట్ లోకి వచ్చి. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ డైరెక్టర్ రోజుకి వస్తే చాట్ చేస్తారు, ఆయన చాట్ చేయకుండా దగ్గరుండి అబ్జర్వ్ చేసి, సార్ అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఇది గ్లేర్ వస్తుంది సంథింగ్ విఎఫ్ఎక్స్ కోడింగ్ లో ఆయన అలా చేసి అంత బాగా సపోర్ట్ చేస్తుంటారు విఎఫ్ఎక్స్ డైరెక్టర్. ఆయన కూడా నేను టెక్నీషియన్ లో ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎడిటర్ ఆయన శ్రీకృష్ణ గారు అని చెప్పి, అత్తులూరు శ్రీకృష్ణ గారు అని చెప్పి, ఆయన కూడా ఎడిట్ చేసినప్పుడు కూడా షూట్ కి సెట్ లో 1-2 సార్లు వచ్చారు. సో మేము రష్ ఏది ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా సాంగ్ ఫస్ట్ కట్ చేసినప్పుడు ఆ సాంగ్ విషయంలో కూడా ఆయన కేర్ తీసుకొని, సార్ ఇక్కడ ఇవి ఉండాలి, ఇవి ఉంటాయి, ఇది అక్కడ మిస్ అయింది సార్, అది ఎందుకు కొడుతుందని చెప్పి అంటే ఆయన ఫోన్ చేసేవాడు. సెట్ లో ఉంటే నాకు ఫోన్ చేసేవాడు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆ లొకేషన్ లో అది అయిపోయింది అనుకోండి, ప్యాకప్ అయిపోయింది అనుకోండి, ఏదైనా కావాలంటే మళ్ళీ మీరు షూట్ పెట్టుకోవాలి. సో నేను రష్ చూసానండి, ఇది వచ్చింది, ఇది ఎందుకు మిస్ అవుతుంది ఆ లొకేషన్ కాబట్టి ఇది ఒకటి తీసుకోండి సార్ అని చెప్పాను వారు ఆన్లైన్ ఫోన్ లోనే. ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేసినప్పుడు 3-4 డేస్ చేసేవాళ్ళం, ఏ రోజు రష్ ఆ రోజు డిఐటి పంపించేసేవారు. సో ఆయన చూసుకునేవారు, రష్ చూసుకునేటప్పుడు ఆర్డర్ వేసేసేవారు, ఫాస్ట్ గా ఆర్డర్ వేసేవారు. ఆర్డర్ వేసినప్పుడు ఎందుకని అనేవారు, సరే మీరు ఆ లొకేషన్ లో ఉన్నారు కదా, ఇంకా ఆర్టిస్ట్ ఉన్నారు అన్నాడు. నేను చేసిన ఆర్ట్ అంటే, సార్ ఆవిడ ఒకసారి ఈ యాంగిల్లో తీసుకోండి సార్, ఎందుకు కొట్టింది ఇది కొంచెం ఇది చేసుకోండి అని చెప్పి అనేవారు. అంత బాగా నా టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేశారండి. అవునా ఓకే అని చెప్పి మళ్ళీ మా డిఓపి సార్ చెప్పగానే ఓకే తీసుకోమని చెప్పి ఆర్టిస్ట్ని పిలిపించి ఇలా తీసుకుంటే అలాగా ఎడిటర్ గారు కూడా సపోర్ట్ చేశారండి. మా అనిల్ గారికి విఎఫ్ఎక్స్ ఎడిటర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందరో మహానుభావుల్లో డొక్కా సీతమ్మ గారు ఒకరు. మన ఆంధ్రులకి ఆవిడ అన్నపూర్ణమ్మ. అలాంటి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు అందరూ మనం చూసి వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు, మనమే ఆవిడ గురించి తెలుసుకోవాల్సిన అవసరం గ్యారంటీ ఉందని చెప్తాను. సో జూలై ఎండింగ్లో సినిమా అయితే వచ్చేసింది, మిస్ అవ్వకుండా మనందరూ సినిమా చూసేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.